పాండురంగ మహత్యం సినిమా చూసి పొద్దుపోయింది. తెల్లారేసరికి ఏమో 8 అయింది నిద్ర లేచేసరికి. ఆడంటే ఎలా చేయాలయ్యా? నిద్రపోతూనే ఉన్నాడు. 50 సంవత్సరాలు ఉన్న ఈ కర్రోడికి ఇచ్చి నాకు పెళ్లి చేశాను. ఏం చేస్తా? నీకోసం కాపం చేస్తా. ఏమండి, తెల్లారింది, లేవండి. కాదండి, బారడంత పొద్దెక్కింది, లేవండి. లేవండి. లక్ష్మి, ఉదయాన్నే నీ ముఖం చూస్తే నాకు అసలు ఎంత బాగుంటుందో తెలుసా? వీడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడా? లేపండి మీ మరదగారిని. అబ్బాయి, అది లక్ష్మి, ఉదయాన్నే నీ మొహం చూస్తే ఆ లక్ష్మీదేవి మొహం చూసినట్లే. అయితే సరే, లేవండి. టైం చూడండి ఎంత చూడు, రాత్రంతా నువ్వు పాండురంగ మహత్యం సినిమా చూసి నన్ను ఫస్ట్ పడుకోబెట్టావు. ఇప్పుడైనా అది కాదు, ఉండండి. చీచి, ముద్దు మీ తమ్ముడిని పక్కన పెట్టుకోండి. ఏంటండి సరసాలు? అదండి, వాడు అమాయకుడు, వాడికి ఏం తెలీదు. నువ్వురా. ఎంత అమాయకుడైనా వయసులో ఉన్నాడు. మన హద్దుల్లో మనం ఉండాలి, అర్థమైందా? ముందు లేగవండి. రా లక్ష్మి. ఏంటండి అదే అప్పం 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 లేదు, ఏం లేదు, సమయం లేదు, సందర్భం లేదు. మీకు ఎప్పుడు పెడితే అప్పుడేనా కావాలి? నాకు కావాల్సిందే ఇప్పుడు, నాకు కావాల్సిందే. అరే, చెప్పేది వినండి. కాదు కాదు కాదు, నువ్వురా 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 నువ్వురా. అబ్బా, ఎన్నాళ్ళకి అవకాశం వచ్చింది. మా అన్నావదనలో చేసుకునే రాసలేలో తలుపు సందడిగా చూసి ఆ అప్పం అప్పం ఏందో చూసి నేను తరిస్తా.
లక్ష్మీరా ఎన్నో రాత్రులు వచ్చాయి కానీ రాని వెన్నెలమ్మ. ఓహో ఎన్నో రాత్రులు వచ్చాయి కానీ రాని వెన్నెలమ్మ. ఉండండి, మీరు మీ తమ్ముడు బయట నుంచి నన్ను తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఉండండి. నాకు అప్పం కావాల్సిందే. అదండి మీ అబ్బం ఎప్పుడు వాడు రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చి గోడ పెట్టి నిద్రపోతూ ఉంటాడు కదా లక్ష్మి. నువ్వు రా, నువ్వు రా. అదే నేను వెళ్ళి చూసి వస్తానండి. అబ్బా, మీరు లక్ష్మి 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 అబ్బా లక్ష్మి. నిద్రపోతున్నాడా? లక్ష్మి కాఫీ తీసురా. లక్ష్మి కాఫీ తీసురా. ఏవండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చాను. అడుగు లక్ష్మి. ఎన్నో అన్నవరం ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నీ గురించే కృష్ణ. నా గురించి ఏమిటి వదిన? ఏమిటో అడుగు లక్ష్మి. కృష్ణకి పెళ్లి చేద్దామండి. ఏ కృష్ణ, చేసుకుంటావా పెళ్ళి? చేసుకుంటారన్నయ్య. చేసుకో కృష్ణ. ఎలాంటి పెళ్ళం కావాలి? సిమ్రాన్ లాంటి పెళ్ళం కావాలా? వద్దన్నయ్య. అనుష్క లాంటి పెళ్ళం కావాలా? వద్దదినా. లేకపోతే జబర్దస్త్లో లక్ష్మి లాంటి పెళ్ళం కావాలా? వద్దదినా. మరి ఎలాంటి పెళ్ళం కావాలరా? వదిన లాంటి పెళ్ళం కావాలన్నయ్య. వదిలిలాంటి పెళ్ళమా? వదిలిలాంటి పెళ్ళం నీకెట్లా దొరికిందిరా? అవును అన్నయ్య, నాకు వదిన లాంటి పెళ్ళమే కావాలి, లేకపోతే నేను చేసుకోను. ఏంటి లక్ష్మి, నీలాంటి భార్య అందరూ దొరికిద్దా? వాడికి ఎలా దొరికిద్ది? అదంతా నాకు తెలియదండి. వెంటనే పెళ్లి చేయండి. కృష్ణ వల్ల నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? అదంతా కాదండి. ఇప్పటికే అరెకరం ఎగిరిపోయి టూబీ పెట్టుకొని కవర్ చేస్తున్నాడు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలండి. పెళ్లి చేసేద్దాం. జనం అంతా నవ్వుతున్నారు. ఇంక పెళ్లి చేసేద్దాం కృష్ణకి. మంచి అమ్మాయిని చూడండి. చేద్దాం, కరెక్టే. చేసిన తర్వాత కొంగు పట్టుకొని భార్య చుట్టూరు తిరుగుతారు. ఇప్పుడు మీకు తెలియదు, అప్పుడు చేశాక చూడండి మీరే. చూద్దాం. నువ్వు చెప్పిన తర్వాత ఇక కాదంటానా? చూడండి, మంచి అమ్మాయిని చూడండి. చూస్తాలే. వాడేదో కోరికలు ఏదో విపరీతంగా కోరుతున్నాడుగా. సిమ్రాన్ లాంటి భార్యగా వద్దంట. ఇంకే ఎటువంటి పిల్లలను చూడాలో వీడికి. చూద్దాలే. చూడండి, మంచి సంబంధం చూడండి. మా వదిన చీర ఉతుకుతుంది. మా వదిన ముట్టుకోపోయినా ఆ చీర ఉతికి దండం మీద ఆరేసింది. ఆ చీరను ముట్టుకోనైనా నా కామవాంఛ తీర్చుకుంటా. నేను మా సుఖాన్ని పెళ్ళి వస్తాను. ఇంట్లోనే ఉండాలి కదా. సరే వదిన.
తో ఒక సాంగ్ వేసుకుంటే ఉంటది. నా గారు మిఠాయా, నా గారు మిఠాయా, నా గారు మిఠాయా. ఇదంతా నా ఊహ, కళ. ఏంద్రా కృష్ణ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నాకు సమస్య వచ్చిందిరా. ఏం సమస్యరా? నాకు ఒక ఆడదాని మీద మనసు పడిందిరా. ఎవరు ఆమె? నేను పేరు చెప్పనురా. నువ్వంటే ఆమెకి ఇష్టమేనా? లేదురా. అలాగైతే ఎలా రా? అదేరా సమస్య. ఎలాగైనా ఆమెను అనుభవించాల్సిందేరా. ఇంతగా ఆమె అందంగానే ఉంటుందా? అందంగానా? సినిమాలో అనుష్కని, జబర్దస్త్లో రష్మిని ఇద్దరిని కలిపితే అంత అందంగా ఉంటారా? అంతగా మించిన అందంగా ఉంటుందిరా. అలాగైతే అనుభవించురా. ఎలారా? రేపు చేయరా? రేపా? అట్లయితే ఇంట్లో ఎవరు లేని టైం చూసి రేపు చెయ్యి. రేపు చేస్తే ఊరుకుంటుందా? రేపు చేసినాక ఇంకేం చేసిద్దిరా? ఎవరికి చెప్పుకోదు, రోజు నీ ఎంబడే వచ్చింది. అయితే ఈరోజే దాని శీలాన్ని దొంగిలిస్తా. వీడు రేపు చేస్తున్న అమ్మాయి ఎవరో మనకు చెప్పమంటే చెప్పట్లా. వీడు వెళ్తున్నాడు, వాడు వెనక మనం కూడా వెళ్ళి ఆ రేపు చేసే అమ్మాయి ఎవరో కనుక్కొని ఆ ఊరంతా కాల్ చేద్దాం. రారా? ఈ అమ్మాయి ఏంట్రా, ఆయన చూస్తే నా బామ్మ మొహంలా ఉండు, ఏమో చూస్తే సౌందర్యలాగా ఉంది. ఏం కాంబినేషన్ రా బాబు. ఎట్లాంటి వాడికి ఎట్లాంటి పిల్లనిచ్చారు. ఏదైనా డబ్బున్న వాళ్ళ పరిస్థితి ఇంతే ఉంటుందిరా. ఆస్తి పాస్తులు చూస్తే ఎట్లాంటి ఫిగర్లైనా తప్పదు, వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళు మూసుకుని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేస్తారు. మామూలు లేదు అమ్మాయి. హలో, ఎవరు? ఓ సీతయ్య, నేను రామయ్య బాబాయనరా. ఏంటి బాబాయ్, బాగున్నావా? బాగానే ఉన్నాను కానీ ఒక ఆపద వచ్చిందిరా. ఏంటి బాబాయ్, ఏంటి ఆపద? మీ పిన్నికి గుండెలో నొప్పి వస్తే హాస్పిటల్ చేర్చానురా. సీరియస్గా ఉంది, నాకేదో భయంగా ఉందిరా. గుండెలు నిప్పా? భయం ఎందుకు బాబాయ్, నేను ఇప్పుడే వస్తున్నా ఉండు. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? మా పిన్నికి బాగోట్లేదంట, మేము అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తున్నాము, ఇల్లు జాగ్రత్త. సరేనండి, జాగ్రత్త. రా కృష్ణ, ఏందన్నయ్య? పిన్నికి ఒంట్లో బాగుంటలేదంట, హాస్పిటల్కి వెళ్ళి వస్తావు, ఇల్లు జాగ్రత్త. సరే అన్నయ్య. బా, బాహుబలి సినిమా ఫ్రీగా చూసినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మా వదిన యవ్వనాన్ని నేను తేనెలా జుర్రుకుంటా. అబ్బా,
ఏముందిరా ఫిగర్ బందరు లడ్డులా ఉంది. ఇవాళ జురుకుంటా కదా అబ్బా అబ్బా నా పంట పండింది ఈరోజు. ఆ ఆ అబ్బా ఈరోజు మామూలుగా లేదు, నా అదృష్టానికే పరీక్ష. ఆహా నా అదృష్టమే అదృష్టం. కృష్ణ ఏంది నువ్వు చేసేది? నేనేం చేస్తున్నా? మన చేస్తున్న పని నేనే చేస్తున్నా. రా మర్యాదగా బయటికి వెళ్ళి కృష్ణ, బయటికి వెళ్ళి. నీకు అన్న వస్తే మాత్రం మామూలుగా నీకు. రా వెళ్ళను, నేను వెళ్ళను. ఈరోజు నిన్ను అనుభవించింది నేను వెళ్ళను. రా వదులు కృష్ణ, మీ అన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. వదులు కృష్ణ, వదులు. వదలను. వదులు. మా అన్నయ్య బయటికి వెళ్ళిన సంగతి నాకు ఎప్పుడో తెలుసు, నాకు తెలుసు. రా రా ఈరోజు నిన్ను అనుభవించింది నేను. రా నిన్ను తొలిసారిగా అనుభవించాలనే నేను ఇప్పుడు వరకు పెళ్లి కూడా చేసుకోలేదు. వదులు కృష్ణ, వదులు. వదలను. వదులు ఈ రోజు అన్నయ్య బయటికి పోయిన సంగతి నాకు తెలుసు, అందుకని ఇప్పుడు దాకా కాపు కాసి నిన్ను ఇప్పుడు దాకా ఉన్నాను. రా వదులు. రా అన్నకి తెలిస్తే ఊరుకోడు, చంపేస్తాడు నిన్ను. వదులు కృష్ణ, వదులు. మీ అన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. ఈ రోజు నిన్ను అసలు వదిలిపెట్టేదే ప్రసక్తే లేదు. రా రా. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? రే కృష్ణ, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఎవరు బయటకు? అన్నయ్య నా తప్పేం లేదన్నయ్య, నువ్వు లేట్ అయ్యి చూసి వదిన కోరిక తీర్చమని నన్ను గోల్ చేస్తుంది అన్నయ్య. నా తప్పేం లేదన్నయ్య, నిజం అన్నయ్య. అన్నయ్య అన్నయ్య నిజం అన్నయ్య. మీ ఇద్దరు బయట అన్నయ్య, ముందు బయట. నాకేం తెలియదు. అయ్యో ఏమే ద్రోహి, ఎంత పని చేస్తావే? నిన్ను నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా. సార్ 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 మీ ఆవిడ చాలా మంచిది సార్. మీ తమ్ముడే సార్ మీ ఆవిడ మీద కన్నేసి మీ ఆవిడ పాడు చేయబోయాడు సార్. మీరు బయటకు వెళ్ళడం చూశాడు సార్, వచ్చాడు ఇప్పుడు ఇంట్లోకి వచ్చాడు సార్. ఎప్పటి నుంచో ఉంది మీ వాడికి మీ ఆవిడ మీద. ఎరా కృష్ణ, ఎంత ద్రోహం చేస్తావు? లేదన్నయ్య, లేదు. వీళ్ళందరూ బయట తిరుగుతాం. లేదన్నయ్య, అన్నయ్య, లేదు. అన్నయ్య లేదన్నయ్య, పుట్టిదేనా అన్నయ్య? వీళ్ళందరూ అబద్ధం చెబుతున్నారు అన్నయ్య. అన్నయ్య నిజం అన్నయ్య. ఈరోజు చచ్చావు నా చేతిలో. రారా ఈరోజు. అన్నయ్య వచ్చావు నా చేతిలో. అందరూ అబద్ధాలు చెబుతున్నారు అన్నయ్య. లేదు. అన్నయ్య నిజం అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య 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 అన్నయ్య. రే కృష్ణ, ఈ రోజు నా చేతిలో చచ్చావురా. అన్నయ్య చచ్చావురా నువ్వు. రే గొడ్లేది? అన్నయ్య గొడ్లేది? అన్నయ్య వద్దన్నయ్య. రే కృష్ణ. ఆపండి, ఏం చేస్తున్నారు మీరు? లేని బిడ్డండి, మీరు తండ్రి, నేను తల్లి. ఏదో తెలిసి తెలియక తప్పులు క్షమించండి ఒకసారికి. లేరా లేరా, బుద్ధి తెచ్చుకోరా. వదినా నీకు దొరికిందంటరా? కృష్ణ లే, ఇక్కడి నుంచి లే, లే, లే. లే, 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 కృష్ణ లే. లేరా లే. లే. ఇకనైనా మంచిగా మారు. కృష్ణ ఇక నుంచి మంచిగా ఉండు. లే. ఏమంటే క్షమించండి ఒకసారి. మా బిడ్డ. అరే ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా ఉండు, లేదంటే ఊరుకో. క్షమించేస్తారులే, వదిలే. ఏడమ్మా ఊరుకోరా. రా, తీసుకురండి నన్ను ఇంట్లోకి తీసుకురండి. లోపల భద్ర, లోపల. హాయ్ అండి, నేను మీ నిహారిక. అందరికీ నమస్కారం.
నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మన ఎక్సర్స్ న్యూ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కూడా లైక్ మోగించండి. హలో ఫ్రెండ్స్, నా పేరు కేపీ కుమార్. ఎస్ఆర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కాన్సెప్ట్స్ వస్తున్నాయి, మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఎస్ఆర్స్ ఛానల్. ఎస్ఆర్ ఛానల్స్.